మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా సినిమా పూజ కార్యక్రమాలని ముగించారు. ఇప్పటికే మొదటి ప్రచార వీడియోలో భాగంగా టెక్నీషియన్స్ ను పరిచయం చేశారు. చిరంజీవి గత సినిమాలన్నీ గుర్తు చేస్తూనే ఒక్కో విభాగాన్ని పరిచయం చేశారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్, మ్యూజిక్, ఆర్ట్, సినిమాటోగ్రఫీ ఇలా అందరినీ పరిచయం చేస్తూ చివర్లో దర్శకుడు అనిల్ రావిపూడిని కూడా చూపించారు. అయితే ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది, కానీ సినిమాకు సంబంధించిన హీరోయిన్ మాత్రం ఇంకా ఎవరని ఫైనల్ చేయలేదని తెలుస్తుంది. మొన్నటి వరకు అదితి రావు పేరు గట్టిగా వినిపించింది. అనిల్ రావిపూడితో పాటు చిరంజీవి కూడా హీరోయిన్ విషయంలో మరో ఆప్షన్ కోసం వెతుకుతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆమె సంక్రాంతికి వస్తున్న సినిమాలో అద్భుతంగా నటించింది. దాంతో చిరు మూవీలో కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారట. ఫ్లాప్ లేని దర్శకుడిగా అనిల్ రావిపూడి కొనసాగుతున్నారు. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా అనిల్ రావిపూడి వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏకంగా 300 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడు చిరుతో అంతకు మించి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులు జరుపుతుంది. ఈ సినిమాకు సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకుండానే అనిల్ రావిపూడి ఒక ప్రమోషనల్ వీడియో విడుదల చేశారు. ఇలా సినిమాని ప్రమోట్ చేయడంలో రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి అదే తరహాలో ప్రమోట్ చేస్తారని చెప్పాలి. ఇక ఇప్పటి నుంచి ఈ సినిమా పనులపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన అనిల్ వచ్చే ఏడాది సంక్రాంతికి ఖచ్చితంగా ఈ సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంతేకాకుండా ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కంటే ముందుగా ఒక్కో సినిమాకు 10 నుంచి 12 కోట్ల వరకు ఈయన రెమ్యూనరేషన్ అందుకునేవారు. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి హిట్ కావడంతో చిరు సినిమా కోసం ఏకంగా 20 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక మెగా 157 మీద భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ తో సినిమా వస్తుందని సమాచారం.